ఈ వీడియోలో మీకు చెప్పేది అడ్వాన్స్డ్ గూగుల్ యాడ్స్ మెథడ్ అనేది. సో దీంట్లో మనం క్లిక్ బ్యాంక్ ఆఫర్ ఏవైతే మనం క్రియేట్ చేసుకున్నామో ల్యాండింగ్ పేజ్ అనేది ఒక ఆఫర్కి దాన్ని ఏ విధంగా మనం యాడ్ క్యాంపెయిన్ అనేది సెటప్ చేయాలి గూగుల్ యాడ్స్లో. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అడ్వాన్స్డ్ మెథడ్ ఈజ్ ఫోకస్. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ అయితే ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను ల్యాండింగ్ పేజ్ అనేది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఎలా క్రియేట్ చేయాలని మీకు చూపించాను నేను ఒక వీడియోలో. ఓకే, సో ఒక ల్యాండింగ్ పేజ్ అయితే క్రియేట్ చేశాను. ఆఫర్ అనేది సైనెక్స్ ఎక్స్టీ రివ్యూ అని చెప్పేసి ఒక సైనెక్స్ ఎక్స్టీ అనేది ఒక ఆఫర్ అండి. దీనికి నేను రివ్యూ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ మై ల్యాండింగ్ పేజ్. ఓకే, మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది కంప్లీట్ ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ ల్యాండింగ్ పేజ్కి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి అనేది మీకు కంప్లీట్గా ఒక చెక్ లిస్ట్ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చాను నేను. ఓకే, సో ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తాం. దీనికి మనం గూగుల్ యాడ్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయాలి. సో దీనిగా మనం ఏం చేస్తామంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చెప్పినట్లుగా కంప్లీట్ డేటా అనేది స్పై చేయాలి మనం. అండ్ మన కాంపిటేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యాడ్స్ కానీ వాళ్ళ యొక్క ల్యాండింగ్ పేజెస్ కానీ వాళ్ళ యొక్క కీవర్డ్స్ కానీ ఎటువంటి కీవర్డ్స్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళ యొక్క యాడ్స్ అంటే యాడ్ కాపీస్ కానీ ఏ విధంగా స్పై చేయాలి, వాళ్ళ యొక్క ల్యాండింగ్ పేజెస్ అని ఏ విధంగా స్పై చేయాలి అనేది కంప్లీట్గా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చెప్పాను నేను. ఓకేనా, సో ఆ డేటా అనేది మనం కలెక్ట్ చేసుకొని ముందుకుండా రెడీ చేసుకోవాలి. ఒక నోట్ ప్యాడ్లో కానీ లేదంటే ఒక వర్డ్ డాక్యుమెంట్లో కానీ కాపీ చేసి పెట్టేసుకోండి. అండ్ ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ లింక్ అనేది కాపీ చేసుకోండి. నేను అయితే ఆల్రెడీ క్రియేట్ చేసిన ల్యాండింగ్ పేజ్ లింక్ అనేది కాపీ చేసి నేను ఆల్రెడీ గూగుల్ డాక్లో పెట్టుకున్నాను నేను. దిస్ ఈజ్ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ అనమాట ఇది. అండ్ ఎఫిలియేట్ లింక్ అనమాట. ఎఫిలియేట్ లింక్ అనేది మనం తీసుకోవాలి. ఎఫిలియేట్ లింక్ అనేది మీరు క్లిక్ బ్యాంక్లోకి వెళ్ళండి. నేను తీసుకున్న ఆఫర్ అనేది సైనెక్స్ ఎక్స్టీ. సో సైనెక్స్ ఎక్స్టీ అని చెప్పేసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే సెకండ్ రిజల్ట్ అనమాట సైనెక్స్ ఎక్స్టీ. దీని యొక్క గ్రావిటీ అనేది 94 ఉంది. సో దగ్గరగా 100కి దగ్గరగా ఉంది. సో ఈ యొక్క ఆఫర్ మనం తీసుకోవచ్చు. అండ్ యావరేజ్ కమిషన్ రేట్ అనేది $140 ఉంది. సో హ్యాపీగా తీసుకోవచ్చు ఆఫర్ అనేది. ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆఫర్ అనమాట ఇది సైనెక్స్ ఎక్స్టీ అనేది. సో ఆల్రెడీ కొంతమంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ ఆఫర్ అయితే తీసుకున్నా, దీనికి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ యొక్క ప్రమోట్ పై క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి ఎఫిలియేట్ పేజ్ ఉంది కదా, ఈ ఎఫిలియేట్ పేజ్ లింక్ పై క్లిక్ చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. మీ ఈ ఆఫర్ అని కాదండి, మీరు మీకు నచ్చిన ఆఫర్ తీసుకోండి. ఒక కంప్లీట్ మీకు స్ట్రాటజీస్ చెప్పాను కదా, కొన్ని టెక్నిక్స్ చెప్పాను కదా, ఆ టెక్నిక్స్ని బేస్ చేసుకొని మీరు కొన్ని ఆఫర్స్ అనేది మీరు సెర్చ్ చేయండి. క్లిక్ బ్యాంక్లోకి వెళ్ళి అటువంటి ఆఫర్స్ తీసుకోండి. ఇదే ఆఫర్ అని కాదు, ఎనీ ఆఫర్ మీరు తీసుకోవచ్చు. ఒక హెల్త్ నీచే కాదు, ఎనీ నీచే తీసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఓకేనా, ఓకే, ఇక్కడికి వచ్చినాక ఏం చేశానంటే నేను ఇలా వెరీ బాటంకి వస్తే ఇక్కడ ఎఫిలియేట్ ఐడి, ఇది ఎఫిలియేట్ పేజ్ అనమాట. ఇది ఎఫిలియేట్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫిలియేట్ ఐడి అనేది మీ యొక్క ఎఫిలియేట్ ఐడి ఉంటుంది కదా, మీ యొక్క క్లిక్ బ్యాంక్ మీ యొక్క ఎఫిలియేట్ ఐడి అంటే మీ యొక్క క్లిక్ బ్యాంక్ ఐడి ఉంటుంది. ఓకే, నా యొక్క క్లిక్ బ్యాంక్ ఐడి అనేది నేను ఎంటర్ చేశాను. అండ్ క్రియేట్ లింక్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే వాడు మనకు కొన్ని రికమెండ్ చేశాడు అనమాట, ల్యాండింగ్ పేజెస్ అనమాట, లైక్ సేల్స్ పేజెస్ అంటారు వీటిని. ఓకేనా, సో ఈ యొక్క సేల్స్ పేజ్ని మనం ఓపెన్ చేసి తీసుకోవచ్చు. ఓకే, సో నేనైతే క్లిక్ టు ప్రివ్యూ చూడండి, ప్రీ సెల్, దిస్ ఇస్ ద డైరెక్ట్ లింక్ టు వీడియో. కాపీ, న్యూ ట్యాబ్లోకి వచ్చి పేస్ట్ అండ్ గో. సో చూసారు కదా, ఇది వీడియో సేల్స్ లెటర్ అనమాట, విఎస్ఎల్ పేజ్ అనమాట. సో ఇటువంటిది మనం ప్రమోట్ చేసుకుంటే హై కన్వర్షన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో డైరెక్ట్గా మీరు క్లిక్ బ్యాంక్లోకి వెళ్ళి ఇక్కడ ప్రమోట్ పై క్లిక్ చేసి ఇక్కడ చూసారా జనరేట్ హోప్ లింక్ ఉంది కదా, జనరేట్ హోప్ లింక్ పై క్లిక్ చేస్తే మన యొక్క ఎఫిలియేట్ లింక్ అనేది ఇక్కడ జనరేట్ అయింది యాక్చువల్గా. ఓకే, దీన్ని కాపీ చేసుకొని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. ఇది ఏదైతే ఓపెన్ అయిందో ఇది డిఫాల్ట్ సేల్స్ పేజ్ అనమాట. ఇది డిఫాల్ట్గా క్లిక్ బ్యాంక్ ఆ పర్టికులర్ ఆఫర్కి సైనెక్స్ ఎక్స్టీ అనే ఆఫర్కి డిఫాల్ట్గా ఉన్నటువంటి సేల్స్ పేజ్ అనమాట. సో ఈ యొక్క పేజ్కి మనం ట్రాఫిక్ డ్రైవ్ చేయొచ్చు. లేదనుకుంటే ఈ యొక్క పేజ్ ఏదైతే ఓపెన్ చేశాను ప్రీవియస్గా వీడియో సేల్స్ లెటర్, అంటే మనం ఈ వీడియో సేల్స్ లెటర్ అనేది డైరెక్ట్గా డిఫాల్ట్ దీంట్లో రాదు. ఓకేనా,
ఎంటర్ చేస్తారు మీ యొక్క అఫిలియేట్ ఐడి అనేది. ఇక్కడ మీ యొక్క క్లిక్ బ్యాంక్ ఐడి ఉంటుంది కదా, క్లిక్ బ్యాంక్ ఐడి అనమాట. ఇది యాడ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక లింక్స్ 3 ఓపెన్ అవుతాయి. 3 టైప్స్ అనమాట ఇవి. సో నేను ఫస్ట్ వన్ తీసుకుంటున్నా, ఓకేనా. సో దీంట్లో ఆల్రెడీ మీ ఐడి అనేది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది ఈ వీడియో దీంట్లో. సో ఆటోమేటిక్ చూడండి ఇక్కడ రజనీ అని ఉంది కదా, నా ఐడి, నా అఫిలియేట్ ఐడి అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు కమిషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో నేనైతే ఈ యొక్క ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా, ఓకేనా. సో దీన్ని కాపీ చేసుకొని నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో పెట్టుకున్నాను అనమాట. అది గూగుల్ డాక్స్లో, ఇదిగోండి ఇదే అనమాట. ఆల్రెడీ గూగుల్ డాక్స్లో పెట్టుకున్నాను అనమాట. నేను ఇది ఏదైతే ఇది ఉందో ఈ యొక్క పేజ్ సంబంధించినటువంటి నా యొక్క అఫిలియేట్ లింక్ అనమాట అది, ఓకేనా. సో ఈ డిఫాల్ట్ అనేది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ టెక్స్ట్ డిఫాల్ట్ ల్యాండింగ్ పేజ్ కంటే ఈ వీడియో సేల్స్ లెటర్ అనేది మనకి కన్వర్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే లాట్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఈ వీడియోలో కంప్లీట్గా డెమో ఉంటుంది కాబట్టి ఈ వీడియో ద్వారా వాళ్ళు ఎక్కువ ఎంగేజింగ్ ఉంటుంది మనకి పీపుల్ అనేవాళ్ళు. సో దట్ మనకి ఎక్కువ కన్వర్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి, ఓకే. సో ఈ విధంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతానికి దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ లింక్ అనేది కాపీ చేసుకున్నా కదా. సో ఇది నా ల్యాండింగ్ పేజ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఏంటంటే నా ల్యాండింగ్ పేజ్ లింక్ ఏదైతే క్రియేట్ చేశానో ల్యాండింగ్ పేజ్ లింక్ అనేది ఇక్కడ చూడండి, ల్యాండింగ్ పేజ్ లింక్ అనేది తీసుకున్నా. ఇది నా యొక్క ఆఫర్ అఫిలియేట్ లింక్, ఇది సైన్ అప్ ఎక్స్ట్ ఇది, అండ్ ఇదేమో నా యొక్క ల్యాండింగ్ పేజ్ లింక్ అనమాట. సో 2 లింక్స్ అనేది కాపీ చేసి పెట్టుకున్నా. అండ్ కిందకు వస్తే కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ కీవర్డ్స్ అనేవి నేను రీసెర్చ్ చేసి తీసుకున్నా. మీకు కీవర్డ్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలనేది నేను ఆల్రెడీ చెప్పాను మీకు, నేను ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పాను కదా, ఇది బ్రాకెట్స్ పెట్టేవి ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేవని కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ టైప్ అనమాట వీటిని అంటారు. అండ్ ఇక్కడ చూడండి కామర్స్, డబుల్ కామర్స్ పెట్టేవన్నీ కూడా ఫ్రేజ్ మ్యాచ్ టైప్ అంటారు అనమాట, ఓకే. సో వీటిలో కొన్ని కీవర్డ్స్ నేను తీసుకుంటా, ఓకేనా. నేను అంటే ఓవరాల్గా రీసెర్చ్ చేసి విన్నింగ్ కీవర్డ్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేశాను. వీటిలో కొన్ని మాత్రం కీవర్డ్స్ తీసుకొని నేను యాడ్ క్యాంపెయిన్ అనేది సెటప్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ కీవర్డ్స్, ఈ నెగిటివ్ కీవర్డ్స్ మొత్తం మనం యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది కీవర్డ్స్తో సెర్చ్ చేసేటప్పుడు మనం యాడ్ అనేది చూపించకూడదు, చూపిస్తే కనుక అన్నెసరీ క్లిక్స్ అనమాట మనకు వస్తాయి. సో మనీ అనేది స్పెండ్ చేస్తాం కాబట్టి యాడ్స్కి మనం మనీ అనేది లాస్ అవుతాం. సో మీకు ఆర్డర్ చెప్పాను నెగిటివ్ కీవర్డ్స్ గురించి కూడా చూడండి ప్రీవియస్ వీడియోస్ అనేది, ఓకేనా. నెక్స్ట్ యాడ్ కాపీస్, ఇవన్నీ కూడా నేను స్పై చేసి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అనేది కలెక్ట్ చేశాను నేను. సో అది కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా స్పై చేయాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, చూడండి ఒకసారి, ఓకేనా. యాడ్ కాపీస్ మొత్తం 6 యాడ్ కాపీస్ తీసుకున్నా, ఓకే. వీటిల్లో కొన్ని మాత్రం యూజ్ చేస్తాను నేను, కొన్ని పాయింట్స్, కొన్ని యాడ్ కాపీస్ మాత్రం యూజ్ చేస్తాను నా యాడ్ క్యాంపెయిన్లో. నెక్స్ట్ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్, ఓకేనా. అండ్ స్ట్రక్చర్డ్ స్నిప్పెట్స్, ఓకే. ఇవన్నీ కూడా నేను గ్యాదర్ చేసి పెట్టుకున్నా. మీరు కూడా క్యాంపెయిన్ క్రియేట్ చేసే ముందు ఇవన్నీ కూడా ఇదే విధంగా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రాకింగ్ లింక్స్ అని క్రియేట్ చేయాలి. సో ఎందుకంటే మనం ట్రాక్ చేయాలి కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా ట్రాక్ చేయాలి. ట్రాకింగ్ కోసం ఏంటి, క్లిక్ మ్యాజిక్ అనే టూల్ అనేది యూజ్ చేస్తాం. సో దట్ మనకి ట్రాక్ చేసి విన్నింగ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూడండి, చూసి మీకు అది అర్థమవుతుంది. సో ఏదైతే అఫిలియేట్ ఆఫర్ లింక్ తీసుకున్నామో ఈ ఆఫర్ లింక్ మనం ఏం చేస్తామంటే, ఓకే, ట్రాకింగ్ లింక్ అనేది క్రియేట్ చేస్తాం మనం. సో దానికంటే ముందు ఏం చేయాలంటే మనం క్లిక్ మ్యాజిక్లో రండి. క్లిక్ మ్యాజిక్ వచ్చిన తర్వాత క్యాంపెయిన్స్ పై క్లిక్ చేయండి. క్యాంపెయిన్స్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో అయితే ఫస్ట్ స్టెప్ అనేది ట్రాకింగ్ కోడ్ అనేది క్లిక్ చేయండి. దీని తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఈ ట్రాకింగ్ కోడ్ ఏదైతే ఉందో ఇది ట్రాకింగ్ కోడ్ అనమాట. కాపీ చేయండి దీన్ని. సో కాపీ అయ్యింది. కాపీ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ల్యాండింగ్ పేజ్కి వెళ్ళండి. సో ల్యాండింగ్ పేజ్కి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేశారో ఆఫర్ యొక్క ల్యాండింగ్ పేజ్లోకి వచ్చి ఇక్కడ సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చాక అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంది కదా ఇక్కడ రండి. తర్వాత కస్టమ్ స్క్రిప్ట్ ఉంది కదా ఇక్కడికి రండి. వచ్చినాక ఇక్కడ ఎటర్ స్క్రిప్ట్ ఉంది కదా, ఎటర్ స్క్రిప్ట్లో ఏదైతే కాపీ చేశారో క్లిక్ మ్యాజిక్ నుంచి దాన్ని పేస్ట్ చేయండి, ఓకేనా. పేస్ట్ చేసిన తర్వాత సేవ్ వర్క్పై క్లిక్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ అండ్ క్లిక్ మ్యాజిక్ ట్రాకింగ్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట, ఓకే. ఎందుకంటే మన యొక్క ల్యాండింగ్ పేజ్కి కదా ట్రాఫిక్ అనేది ట్రాక్ చేస్తాం. సో దట్ మనకి ట్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు సేవ్ వర్క్పై క్లిక్ చేసిన తర్వాత అగైన్ క్లిక్ మ్యాజిక్ రండి. వచ్చిన తర్వాత దీన్ని క్లోజ్ చేసిన తర్వాత
నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బిల్డ్ ఏ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ బిల్డర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీ లింక్ ఏదైతే క్రియేట్ చేసాం మనం నోట్ ప్యాడ్లో పెట్టాం కదా మీ యొక్క ల్యాండింగ్ పేజ్ది, ఈ యొక్క లింక్ ఉంది కదా, ఈ లింక్ని కాపీ చేయండి. కాపీ ఇట్. మీరు దీంట్లో కూడా పెట్టాం మనం, దేంట్లో మీ యొక్క గూగుల్ డాక్స్ లేదంటే ఏదైనా నోట్ ప్యాడ్లో పెట్టుకుంటారు కదా మీకు లింక్, ఆ లింక్ కాపీ చేసి క్లిక్ మ్యాజిక్ రండి. ఎంటర్ యూఆర్ఎల్ ఉంది కదా ఇక్కడ, కాపీ అండ్ పేస్ట్ ఇట్. పేస్ట్ చేయండి. చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ యూటీఎం పారామీటర్స్ అనేవి యాడ్ చేయాలి మనం. ఓకేనా, ఈ యొక్క పర్టికులర్ ల్యాండింగ్ పేజ్కి ఏంటంటే మనం యూటీఎం పారామీటర్స్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ యూటీఎం పారామీటర్స్ ఏంటి అంటే ఈ యొక్క పారామీటర్స్ అనేవి మనకి ట్రాక్ చేయాలి. మనం గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి కంప్లీట్గా ఈ యొక్క యూటీఎం పారామీటర్స్ అంటాం లేదంటే టోకెన్స్ అంటాం, ఇవేంటంటే ట్రాక్ చేస్తుంది అనమాట. అంటే మన పర్టికులర్ కీవర్డ్స్, ఏ కీవర్డ్స్ సేల్స్ వస్తున్నాయి, ఏ యాడ్ కాపీస్ సేల్స్ వస్తున్నాయి, కంప్లీట్గా యాడ్ ఐడిని ట్రాక్ చేయడం అండ్ కీవర్డ్స్ని ట్రాక్ చేయడం అనేది చేస్తుంది. సో దట్ మనకి తెలుస్తుంది అనమాట, ఓకే మనకి ఈ పర్టికులర్ కీవర్డ్ నుంచి మనకి సేల్ అనేది జరిగింది, క్లిక్స్ వచ్చినాయి. ఓకే, అండ్ ఈ పర్టికులర్ యాడ్ కాపీ నుంచి మనకి సేల్ అనేది జరిగింది, క్లిక్స్ వచ్చినాయి అండ్ సేల్ జరిగింది అనేది ఎగ్జాక్ట్ డేటా అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో అందుకే మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇదేంటంటే మనం ఇక్కడ లింక్ ఏదైతే ఇచ్చామో ల్యాండింగ్ పేజ్ లింక్కి, ఇక్కడ యూటీఎం సోర్స్ ఇక్కడ ల్యాండింగ్ పేజ్ లింక్ యాడ్ చేస్తాం అండ్ ఇక్కడ యూటీఎం సోర్స్ అని యాడ్ చేస్తాం. చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క లింక్ అనేది ట్రాకింగ్ లింక్ కింద కన్వర్ట్ అవుతుంది మనకి. దాంట్లో ఈ యొక్క యూటీఎం సోర్సెస్ టోకెన్స్ అనేవి కూడా యాడ్ అయిపోయి ఉంటాయి అనమాట పర్టికులర్ లింక్కి. ఆ పర్టికులర్ లింక్కి మనం యాడ్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో దట్ మనకి ఈ యొక్క క్లిక్ మ్యాజిక్ అనేది ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు యూటీఎం సోర్స్ అనేది ఇక్కడ గూగుల్ యాడ్స్ కదా మనం సెటప్ చేసేది, సో ఇక్కడ మనం గూగుల్ అని చెప్పేసి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు టోకెన్స్ పై క్లిక్ చేస్తే ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ టోకెన్స్ అనేవి గూగుల్ యాడ్స్, ఇవన్నీ కూడా గూగుల్ యాడ్స్ టోకెన్స్ అండ్ ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ యాడ్స్ అంటే బింగ్ యాడ్స్ టోకెన్స్, ఇవన్నీ కూడా ఫేస్బుక్ యాడ్స్, ఇవన్నీ స్నాప్చాట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ టోకెన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఫస్ట్ అయితే మనం గూగుల్ యాడ్స్ కాబట్టి ఇక్కడ సోర్స్ అనేది గూగుల్ అనేది యాడ్ చేసుకుంటాం. అండ్ యూట్యూబ్ మీడియం అనేది సిపిసి. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. సిపిసి అంటే మనం సిపిసి యాడ్స్, కాస్ట్ పర్ క్లిక్ అంటే మనం సిపిసి యాడ్సే కదా మనం ఇక్కడ యాడ్ చేసేది. పీపీసీ అని పేపర్ క్లిక్, సిపిసి అని కాస్ట్ పర్ క్లిక్, అండ్ మీడియం అనేది సిపిసి అనేది యాడ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా వేరే టోకెన్స్ ఉంటే మీకు నచ్చిన టోకెన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మన పర్పస్ అనేది దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ సిపిసి అనేది మనం యాడ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్ అనమాట, యూట్యూబ్ క్యాంపెయిన్. ఇక్కడ క్యాంపెయిన్ అనేది సైన్అప్ ఎక్స్టీ కదా, సైన్అప్స్. ఓకేనా, సైన్అప్ ఎక్స్టీ. ఓకే, సైన్అప్ ఎక్స్టీ అనేది క్యాంపెయిన్ ఉంది. ఓకే, దాన్ని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత టర్మ్ అనేది ఇక్కడ ఏంటంటే ఓకే టోకెన్ పై క్లిక్ చేయండి. టర్మ్ అనేది కీవర్డ్ అనమాట, కీవర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఓకేనా, అండ్ మీకు నచ్చితే క్వెరీ స్ట్రింగ్ అని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వెరీ స్ట్రింగ్ అని చెప్పేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. 2 టోకెన్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఒకటి కీవర్డ్ టోకెన్ అండ్ ఇంకోటి క్వెరీ స్ట్రింగ్ టోకెన్, 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి తెలుస్తుంది అనమాట. అంటే క్వెరీ స్ట్రింగ్ అనేది పీపుల్ అనేవాళ్ళు ఏ పర్టికులర్ వాళ్ళు నచ్చిన కీవర్డ్తో సెర్చ్ చేస్తారనుకోండి. పర్టికులర్ ఇప్పుడు సైన్అప్ ఎక్స్టీ గురించి వాళ్ళు నచ్చే కీవర్డ్ వాళ్ళు సెర్చ్ చేసేటప్పుడు ఆ కీవర్డ్ ఏ కీవర్డ్తో వాళ్ళు సెర్చ్ చేస్తారు అంటే మనం యాడ్ చేసిన కీవర్డ్ కాకుండా వాళ్ళు సెర్చ్ చేసే కీవర్డ్ కూడా ట్రాక్ చేస్తుంది అనమాట. అది మెయిన్ పర్పస్ అనమాట ఈ యొక్క క్వెరీ స్ట్రింగ్ యాడ్ చేయడానికి కారణం. ఈ క్వెరీ స్ట్రింగ్ అనే టోకెన్ యాడ్ చేయడం వల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళకి నచ్చిన కీవర్డ్తో సెర్చ్ చేస్తారో ఆ సెర్చ్ కీవర్డ్ ఏంటనేది మనకి ఇక్కడ ట్రాక్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కీవర్డ్ అనేది సేమ్ అనమాట. ఓకేనా, క్వెరీ స్ట్రింగ్ అండ్ కీవర్డ్ అనేది మనం యాడ్ చేసే కీవర్డ్స్ ఏ కీవర్డ్ అనేది వాళ్ళు సెర్చ్ చేశారనేది తెలియజేస్తుంది. సో అందుకు మనం 2 యూజ్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ అనేది యూటీఎం కంటెంట్ అనేది క్రియేటివ్స్. ఇక్కడ యాడ్ టోకెన్స్ పైకి వెళ్ళండి. యాడ్ టోకెన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేటివ్ అని ఉంది, క్రియేటివ్ క్లిక్ చేయండి. క్రియేటివ్ అంటే ఇక్కడికి వచ్చేసరికి యాడ్ ఐడి అనమాట. మనం యాడ్ కాపీస్ అనేవి ఇస్తాం కదా మనం గూగుల్ యాడ్ క్యాంపెయిన్లో. సో యాడ్ క్యాంపెయిన్లో ఏవైతే యాడ్స్ ఇస్తామో ఆ యాడ్ యొక్క ఐడి అనేది క్రియేట్ చేస్తుంది అనమాట ఇది. సో దట్ ఏ యాడ్ ఐడి అనేది మనకు తెలుస్తుంది అంటే ఏ యాడ్స్ నుంచి మనకి క్లిక్స్ వచ్చినాయి, ఏ యాడ్స్ నుంచి మనకు కన్వర్షన్ జరిగింది అనేది ట్రాక్ చేస్తుంది అనమాట క్రియేటివ్ అనేది. సో అందుకు ఈ టోకెన్ అనేది యాడ్ చేస్తాం.
సో ఈ విధంగా మనం యాడ్ చేసుకొని ఓకే చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇది ట్రాకింగ్ లింక్ అనేది ఏర్పడింది. ఓకేనా, ఇప్పుడు చూసారా ట్రాకింగ్ లింక్ సైనప్స్ ఎక్స్టీ ఇది మీ మెయిన్ లింక్ అనమాట. తర్వాత యూటీఎం సోర్స్ గూగుల్, మీడియం సిపిసి, క్యాంపెయిన్ అనేది సైనప్ ఎక్స్టీ. ఓకేనా, అండ్ యూటీఎం టర్మ్ అనేది క్యూరీ స్ట్రింగ్ అండ్ కీవర్డ్, యూటీఎం కాంటెంట్ అనేది క్రియేటివ్. ఈ విధంగా మీకు లింక్ అనేది క్రియేట్ అయింది. సో అయిన తర్వాత చూసారు ఇక్కడ సేవ్ అండ్ కాపీ యూఆర్ఎల్ దీంట్లో క్లిక్ చేయండి. సో కాపీ అయింది. ల్యాండింగ్ పేజెస్ అండి, ల్యాండింగ్ పేజ్ లింక్ ఏదైతే ఉందో దానికి బదులుగా ఈ యొక్క ట్రాకింగ్ లింక్ క్రియేట్ చేసాం కదా యూటీఎం సోర్సెస్ యాడ్ చేసి, దీన్ని మనం యూజ్ చేస్తాం. ఈ యొక్క ట్రాకింగ్ లింక్కి మనం యాడ్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ ల్యాండింగ్ పేజ్ని ఈ విధంగా మార్చాం, మనం ట్రాకింగ్ ఐడిగా కన్వర్ట్ చేస్తాం, ఈ ట్రాకింగ్ లింక్గా కన్వర్ట్ చేస్తాం. ఈ ట్రాకింగ్ లింక్కి మనం గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తాం. దీనికి అనేది క్రియేట్ చేయం మనం. మీకు ఇంకా డౌట్ ఉంటే న్యూ ట్యాబ్లోకి వచ్చి ఇప్పుడు ఏదైతే కాపీ చేసాం మనం ఓకే ట్రాకింగ్ లింక్ అనేది దాన్ని కాపీ అండ్ పేస్ట్ ఇట్ అండ్ ఎంటర్పై క్లిక్ చేయండి. చూసారా మీ యొక్క ల్యాండింగ్ పేజ్ ఓపెన్ అయింది ఇక్కడ. ఓకేనా, సో ఈ విధంగా క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ అనేది ఇదే మన యొక్క మెయిన్ యూఆర్ఎల్, దీన్ని ఫైనల్ యూఆర్ఎల్ కింద యూజ్ చేస్తాం మనం. ఓకేనా, దీన్ని నోట్ ప్యాడ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే టేక్ అఫిలియేట్ లింక్. ఇప్పుడు ఏంటంటే అఫిలియేట్ లింక్ తీసుకుంటాం మనం. అఫిలియేట్ లింక్ అనేది దగ్గర తీసుకున్నాం కదా మనం, ఆల్రెడీ నోట్ ప్యాడ్లో ఉంది. ఓకే, ఇది మన అఫిలియేట్ లింక్. ఈ యొక్క అఫిలియేట్ లింక్ని కాపీ చేయండి. క్లిక్ బ్యాక్లోకి వెళ్ళి సైనప్ ఎక్స్టీ యొక్క అఫిలియేట్ లింక్ తీసుకుంటాం మనం. జనరల్ టాప్ లింక్ లేదంటే అఫిలియేట్ పేజ్లోకి వెళ్ళి మనకి వీడియో సేల్స్ లెటర్ కాబట్టి దాని యొక్క లింక్ తీసుకున్నాం మనం, మన యొక్క అఫిలియేట్ ఐడి యాడ్ చేసి. ఓకేనా, కరెక్ట్గా ఫాలో అవ్వమని స్టెప్స్ అనేవి చెప్పేది. సో ఈ యొక్క లింక్ నేను తీసుకున్నా. ఓకేనా, ఆ లింక్కి మనం ఇప్పుడు క్లిక్ మ్యాజిక్ ఆ లింక్ని కాపీ చేసుకొని క్లిక్ మ్యాజిక్ వెళ్ళండి. క్లిక్ మ్యాజిక్ వెళ్ళిన తర్వాత ఓకే టూల్స్ ఉంది కదా, టూల్స్లోకి రండి. టూల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అఫిలియేట్ లింక్ బిల్డర్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్లో వచ్చేసి ఇదే ఆఫర్, ఇది క్లిక్ బ్యాంక్ ఆఫర్ కదా. సో ఇక్కడ క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ పై క్లిక్ చేయండి, ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ట్రాకింగ్ టైప్ అనేది ట్రాకింగ్ లింక్స్ అని ఉంది. సో ఇక్కడ క్యాంపెయిన్ అనేది మీరు చూస్ చేసుకోండి. తర్వాత అఫిలియేట్ లింక్ ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నామో మనం క్లిక్ బ్యాంక్ది మన యొక్క అఫిలియేట్ లింక్ సైనప్ ఎక్స్టీది, దాన్ని పేస్ట్ చేయండి ఇక్కడ. ఓకేనా, పేస్ట్ చేయండి. మీ అఫిలియేట్ లింక్ అనేది యాడ్ చేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తాం అంటే అప్డేట్ మై అఫిలియేట్ లింక్ పై క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే చూసారా ఇది మీ యొక్క ట్రాకింగ్ అఫిలియేట్ లింక్ అనమాట. దిస్ ఈజ్ యువర్ ట్రాకింగ్ లింక్. ఓకే, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి నోట్ ప్యాడ్లోకి రండి. వచ్చాక దీని కింద యాడ్ చేయండి. ఓకే, సో ఏదైతే యాడ్ చేసామో ఇది ఈ యొక్క అఫిలియేట్ లింక్ని మనం యాడ్ చేయము, దీన్ని మాత్రమే ఏదైతే అఫిలియేట్ లింక్ ఉందో దీన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు మనం కాపీ చేసాం కదా, దాన్ని కాపీ చేసుకొని మీ యొక్క ల్యాండింగ్ పేజ్ రండి. ఓకేనా, మీకు ల్యాండింగ్ పేజ్లోకి వచ్చి ఎడిట్ విత్ థ్రైవ్ ఆర్కిటెక్ట్, మీరు ఏదైతే ల్యాండింగ్ పేజ్ బిల్డర్ యూజ్ చేస్తారో ల్యాండింగ్ పేజ్ బిల్డర్లోకి వెళ్ళి మీకు ల్యాండింగ్ పేజ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే కాల్ టు యాక్షన్ బటన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ యాడ్ చేయాలి అఫిలియేట్ లింక్, అంతే కదా. మన మెయిన్ అఫిలియేట్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ అఫిలియేట్ లింక్స్ అనేవి కాల్ టు యాక్షన్లో యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్ టు యాక్షన్ బటన్, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసే టార్గెట్ యూఆర్ఎల్ ఉంది కదా, టార్గెట్ యూఆర్ఎల్ ప్లేస్లో ఈ యొక్క లింక్ అనేది యాడ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, మీ ఇష్టం. నెక్స్ట్ కిందకి రండి. ఈ కాల్ టు యాక్షన్ బటన్ కూడా యాడ్ చేసేయండి. అండ్ పేస్ట్ ఇట్, సేవ్ వర్క్ అండ్ కిందకి రండి. ఈ కాల్ టెక్స్ట్ బటన్లో రండి, దాన్ని తీసేయండి పాతది. అండ్ ఈ ట్రాకింగ్ లింక్ ఏదైతే ఉందో ట్రాకింగ్ అఫిలియేట్ లింక్ అనేది దీన్ని యాడ్ చేయండి. అండ్ అగైన్ ఈ బటన్లోకి రండి. ఎన్ని కాల్ టు యాక్షన్ బటన్స్ అయితే ఉంటాయో అన్ని బటన్స్లోకి వచ్చేసి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది యాక్చువల్ ఎంటీ ఉంటుంది, నేను ఆల్రెడీ పాత యాడ్ చేసాను కాబట్టి దాన్ని తీసేసి అగైన్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను నేను. ఓకేనా, యాడ్ చేస్తాను.
ఇది ఒక కాల్ టు యాక్షన్ బటన్ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. నేను ఇక్కడ రండి, పాత తీసేయండి. మీకైతే ఉండదు, పాతది ఎంటీ ఉంటుంది, మీరు యాడ్ చేసుకోండి డైరెక్ట్గా. ఓకేనా? సో అన్ని కాల్ టు యాక్షన్ బటన్లో యాడ్ చేస్తాం మనం. సో ఒకసారి చెక్ చేసుకోండి అన్నమాట ఇంకొకసారి. సో ఇక్కడ యాడ్ చేశాను, ఇక్కడ యాడ్ చేశాను, ఇక్కడ కూడా యాడ్ చేశాను. డబుల్ చెక్ అన్నమాట. ఓకేనా? సో దట్ మనకి ఏ బటన్ క్లిక్ చేస్తో తెలియదు కదా మన ల్యాండింగ్ పేజ్కి వచ్చి ఆడియన్స్ అనేవాళ్ళు. సో అన్ని కాల్ టు యాక్షన్ బటన్స్లో కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి ఈ యొక్క ట్రాకింగ్ లింక్ అనేది. సో అన్నింటిలో కరెక్ట్గా ఉంది. సేవ్ అవుట్పై క్లిక్ చేయండి. ఓకే, చేసుకున్న తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత రీఫ్రెష్ చేయండి. ఓకే, ఓకేనా? సో మీకు డౌట్ ఉంటే ఒకసారి ఏదైనా ఒక బటన్పై క్లిక్ చేయండి, మీకు తెలుస్తుంది ట్రాకింగ్ లింక్ కరెక్ట్గా యాడ్ అయిందా లేదనేది. సో దిస్ ఈస్ ద మెయిన్ లింక్ అనమాట ఇది. ఓకే, సో కాల్ టు యాక్షన్ కరెక్ట్గా పనిచేస్తుంది. సో అన్ని యాడ్ చేస్తాం మనకు ప్రెజెంట్ అయితే. ఇది జనరల్ గా మన స్టూడెంట్స్ వచ్చినటువంటి ఎర్నింగ్స్, నా యొక్క ఎర్నింగ్స్ ఇవి, రీసెంట్ ఎర్నింగ్స్ ఇవి. ఓకే, $16,734 అండ్ ఓకే రీసెంట్ ఎర్నింగ్స్ అనమాట. లైక్ ఇది వేరే ఎర్నింగ్స్ అనమాట, వేరే నెట్వర్క్ నుంచి వచ్చింది, Digistore24 అనమాట. ఓకేనా? ఇవి మన స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ వచ్చినటువంటి ఎర్నింగ్స్ అనమాట. దివ్య అండ్ ఇంకా కొంతమందికి వచ్చినటువంటి ఎర్నింగ్స్ ఇవి. స్టూడెంట్స్ కి చాలా మందికి ఎర్నింగ్స్ వస్తున్నాయి మన స్ట్రాటజీ ద్వారా. ఓకే, చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి ఎర్నింగ్స్ వస్తున్నాయి. స్ట్రాటజీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రాపర్ వేలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే స్ట్రాటజీ అనేది చాలా బాగా మనం ఎర్నింగ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇవి నా యొక్క ఈమెయిల్ సేల్స్ నోటిఫికేషన్స్ అనమాట. ఎవ్రీ సింగిల్ డే, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్, ప్రతి ఒక్క గంటలో చాలా వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా. అంటే జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట సేల్స్ అనేది మనకి. ఓకే, స్ట్రాటజీని ప్రాపర్ వేలో మనం అప్లై చేస్తే మనం ఖచ్చితంగా సేల్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అంత బాగా వర్కౌట్ అవుతుంది ఇది. ఓకేనా? సో ఇది జనరల్ గా మనం వారియర్ ప్లస్ ఆఫర్స్ మనం కంప్లీట్ గా ఫోకస్ చేయడం జరుగుతుంది ఒక ట్రైనింగ్ లో. ఓకేనా? మనం వారియర్ ప్లస్ ఆఫర్స్ తీసుకుంటాం అండ్ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. క్లిక్ బ్యాంక్, వారియర్ ప్లస్, జేవిజు, Digistore24, మ్యాక్స్ బౌంటీ అంటే సిపిఐ నెట్వర్క్. ఓకే, మీకు నచ్చిన తీసుకోవచ్చు, నచ్చిన నెట్వర్క్ నుంచి మీరు ఆఫర్స్ అనేవి తీసుకొని ప్రమోట్ చేయొచ్చు. మనమైతే కంప్లీట్ గా ఎగ్జాంపుల్ గా ఇక్కడ వారియర్ ప్లస్ తీసుకుంటాం, ఎందుకంటే చాలా హ్యూజ్ స్కోప్ ఉంటుంది వారియర్ ప్లస్ లో. ఎందుకనేది మీకు కోర్స్ లో నేను ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను. నేను ఏంటనేది, ఎందుకు వారియర్ ప్లస్ అనేది ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను. నేను ఎందుకు వారియర్ ప్లస్ ఆఫర్స్ మాత్రం ప్రమోట్ చేస్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్. సో ఇంట్రడ్యూసింగ్ ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అనమాట. యాక్చువల్లీ కోర్స్ నేమ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అనమాట. ఓకే, సో ఈ కోర్స్ అనేది కంప్లీట్ గా వీడియో ట్రైనింగ్ కోర్స్. ఇది ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను నేను, వీడియో ట్రైనింగ్ కోర్స్ ఇది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉంటాయి, బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో మెయిన్ గా 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ కోసం మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనం ఎటువంటి హార్డ్ వర్క్ అయితే చేయక్కర్లేదు. కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అనమాట. ఇది కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్. అంటే మనం ఏదైతే ఈ సిస్టమ్ ఉంటుంది, త్రీ స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్, దీన్ని మనం సెటప్ చేసుకుంటాం. వన్స్ సెటప్ చేసుకున్నాక ఆటోమేటిక్ గా సేల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ అదే ప్రమోట్ చేసుకుంటది. చాలా మంది అంటుంటారు, సో పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. నో, పీపుల్ తో మనం ఇంటరాక్ట్ అవ్వక్కర్లేదు. ఏదైతే సిస్టమ్ ఉంది, 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ అని, దాన్ని మనం సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే అది ప్రమోట్ చేసుకొని, పీపుల్ ని ప్రమోట్ చేసుకొని సేల్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్. అసలు ఏముంటది కంటెంట్ అనేది, ఏముంది అసలు, వాట్ యూ విల్ లెర్న్ ఇన్సైడ్ ద ట్రైనింగ్. సో ఫస్ట్ నెంబర్ 1, హౌ టు చూస్ ప్రాఫిటబుల్ ఆఫర్. ఆఫర్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ప్రోడక్ట్ అనమాట. ఆఫర్ అంటే ప్రోడక్ట్ గానీ ఆఫర్. ఓకే, సో హౌ టు క్రియేట్ అంటే ఇక్కడ ప్రాఫిటబుల్ ఆఫర్ అంటే చాలా ఉంటాయి. ఆఫర్స్ అనేవి లాంచ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ సింగిల్ డే 3 to 4 ఆఫర్స్ అనేవి వారియర్ ప్లస్ లో లాంచ్ అవుతూనే ఉంటాయి. ఓకే, బట్ ఎటువంటి ఆఫర్ తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ గా ఆఫర్ అనేది మంచి ఆఫర్ అయితే ఆటోమేటిక్ గా కన్వర్షన్ అనేది జరుగుతుంది మనకి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే హౌ టు చూస్ ద ప్రాఫిటబుల్ ఆఫర్. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎటువంటి క్రైటీరియాస్ బేస్ చేసుకొని మన ఆఫర్ ని మనం చూస్ చేసుకోవాలి, అది మీకు చెప్పడం జరుగుతుంది ఇన్సైడ్ ద ట్రైనింగ్. నెక్స్ట్,
నెంబర్ 2, హౌ టు క్రియేట్ హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్. ఆల్రెడీ డిస్కస్ చేసాం సేల్స్ ఫన్నల్ అంటే అనేది. సో ఎటువంటి హై కన్వర్టింగ్ సేల్స్ ఫన్నల్ మనం క్రియేట్ చేయాలి సో దట్ పీపుల్ ని అట్రాక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది చాలా యూజ్ పీపుల్ ని మనం అట్రాక్ట్ చేయాలంటే ఎటువంటి హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో అది మనం నేర్చుకుంటాం. నెంబర్ 3, హౌ టు డ్రైవ్ హై క్వాలిటీ ట్రాఫిక్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బయింగ్ ఇంటెంట్ ఉన్నటువంటి ట్రాఫిక్ ని, అంటే వాళ్ళకి బై చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటది అనమాట. అటువంటి పీపుల్ ని మనం టార్గెట్ చేయాలి అక్కడ. సో దాన్ని హై క్వాలిటీ బయింగ్ ఇంటెంట్ ట్రాఫిక్ అంటాం, హాట్ బయ్యర్ ట్రాఫిక్ అంటాం. సో చాలా ఉంటారు, బట్ ఎవరికైతే పర్టికులర్ ప్రోడక్ట్ లేదా పర్టికులర్ నిచ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని మనం టార్గెట్ చేసేసి అటువంటి క్వాలిటీ ట్రాఫిక్ ని మనం డ్రైవ్ చేస్తాం. ఓకే, సో అది ఎలా చేయాలి అది మీరు నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్ నెంబర్ 4, ఈమెయిల్ మార్కెటింగ్. సో దిస్ ఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. దిస్ ఇస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో వన్స్ మనం ఏదైతే ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేస్తామో ఆ ఈమెయిల్ లిస్ట్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే మనం చేస్తే దిస్ ఇస్ కంప్లీట్ బ్యాక్ బోన్ అనమాట. సో మనం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. సో డైరెక్ట్ సేల్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ 2% మాత్రమే. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా 98% ఆఫ్ సేల్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ బోనస్ స్ట్రాటజీ. సో జనరల్ గా మనం ఈ యొక్క ఫన్నల్, ఈమెయిల్ మార్కెటింగ్ వీటి ద్వారా మనం ఓన్లీ 2% సేల్స్ మాత్రం జనరేట్ చేయగలము. ఈమెయిల్ మార్కెటింగ్ 98% చెప్పాను, ఫన్నల్ అంటే జనరల్ డైరెక్ట్ సేల్స్ అని 2% చెప్పాను. బట్ మనకి ఏవైతే ఈ యొక్క సేల్స్ వచ్చినాయో ఈ సేల్స్ ని ఇంకా రెట్టింపు చేయాలి. జనరల్ గా ఈమెయిల్ వీటి ద్వారా కంప్లీట్ ఈమెయిల్ మార్కెటింగ్ స్టెప్ వరకు మనం ఓన్లీ రోజుకి ఒక, ఫర్ ఎగ్జాంపుల్ మేము మాట్లాడుకుందాం, 5 సేల్స్ 10 సేల్స్ మాత్రం జనరేట్ చేసాం. బట్ ఈ యొక్క బోనస్ స్ట్రాటజీని అప్లై చేసాం అనుకోండి, దీనిలో ఆ 5-10 సేల్స్ అనేవి 20-25 సేల్స్ కూడా జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి బోనస్ స్ట్రాటజీ అనేది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మీరు నార్మల్ మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు ఓన్లీ రోజుకి ఒక $100 ఎర్న్ చేశారు. ఓకే, ఈ బోనస్ స్ట్రాటజీ కానీ అప్లై చేసాం అనుకోండి, ఖచ్చితంగా ఒక $300-400 కూడా ఎర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. నెక్స్ట్ డన్ ఫర్ యూ టెంప్లెట్స్ అండ్ రీసోర్సెస్. మీకు ఏవైతే నేను కంప్లీట్ గా అన్ని కూడా డన్ ఫర్ యూ రీసోర్సెస్ అండ్ టెంప్లెట్స్, ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్, డిఫరెంట్ రీసోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు నేను రెడీమేడ్ టెంప్లెట్స్ అనమాట. డన్ ఫర్ యూ మీన్స్ రెడీమేడ్ టెంప్లెట్స్ నేనే క్రియేట్ చేసి హై కన్వర్టింగ్ టెంప్లెట్స్ కావచ్చు, హై కన్వర్టింగ్ ఫన్నల్స్, ఎవ్రీథింగ్ అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క ట్రైనింగ్ లో. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కోర్స్ క్రియేటర్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది మెంటర్స్ కానీ చాలా మంది సపోర్ట్ అనేది ల్యాక్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ అనేది మెయిన్ ప్రియారిటీ మనం ఇస్తాం. 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఏ టైం ఏ డౌట్ ఉన్నా కానీ 100% 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ లైఫ్ టైం కోర్స్ యాక్సెస్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా కోర్స్ అనేది ఎక్స్పైర్ అవ్వదు, నెవర్ ఎక్స్పైర్. ఓకే, లైఫ్ టైం కోర్స్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ థింగ్స్ అన్నమాట మనం ఈ యొక్క కోర్స్ లో నేర్చుకుంటాం. ఓకే.